ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్విర్వినిశ్చితైః మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతక్షేత్రం సమాసేన సవికారమదాహృతం ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతక్షేత్రం సమాసేన సవికారమదాహృతం. రుద్రాక్ష కిందంది. ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, సంఘాతము, చేతనము, ధృతి, ఇవన్నీ కూడా క్షేత్రమే. ఇవన్నీ కూడి వీటి యందు ఏవైతే వికారాలు ఉన్నాయో వికారాలతో సహా క్షేత్రమై ఉన్నాయి అని సమాసేన సంక్షేపంగా చెప్పబడుతున్నది అని భగవంతుడు సంక్షేపంగా చెప్పబడుతుందని చెప్పాడు. నిన్న మనం ఏం చెప్పుకున్నాము? వైశేషికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిద్ధాంతంలో, వైశేషికుల సిద్ధాంతంలో ఆత్మ కూడా ద్రవ్యమే అని చెప్పారు. పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశము ఏ రకంగా ద్రవ్యాలో ఆత్మ కూడా ద్రవ్యమే అని చెప్పారు. ఆత్మ అనే ద్రవ్యము గుణముతోటి ఆ రకంగా కర్మతోటి సమవాయ సంబంధం కలిగి ఉంటుంది. సమవాయ సంబంధం అంటే నిత్య సంబంధము కలిగి ఉంటుంది అని అన్నారు. ఆ గుణము కర్మ అనేది లేకపోతే అది జడం, జడము అని వాళ్ళు చెప్తారు. అంటే గుణకర్మలన్నీ కూడా దాని యొక్క స్వభావము ఆ వాటితో కూడుకుని ఉంటుందని, లేకపోతే జడమైపోతుందని. దాన్ని ఉద్దేశించి ఇక్కడ గుణములు కర్మలు అన్నీ తీసుకొచ్చి భగవంతుడు చెప్తున్నాడు. ఇవన్నీ క్షేత్రము కాదు, ఇవన్నీ క్షేత్రమే, ఆత్మకి కాదు. ఆత్మ అంటే క్షేత్రజ్ఞుడు. ఇక్కడ ఆత్మ అంటే క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడికి కాదు ఈ గుణము కర్మ, అవి సమవాయ సంబంధము లేదు. క్షేత్రం యొక్క ధర్మమే కానీ క్షేత్రజ్ఞుడికి ఎట్టి సంబంధము లేదు అని చెప్పడానికి ఈ యొక్క శ్లోకం వచ్చింది. ఇంకా వైశేషిక సిద్ధాంతాన్ని దూషణ. ఇచ్ఛా యత్ జాతీయం సుఖహేతుం అర్థం ఉపలంభవాన్ పూర్వం పునః తజ్జాతీయం ఉపలభమానః తం ఆదాతుం ఇచ్చతి సుఖహేతుః इति सा इयम् इच्छा
అంతఃకరణ ధర్మో జ్ఞేయత్వాత్ క్షేత్రం. ఇచ్ఛా, ఇచ్ఛా ద్వేషం అని వచ్చింది కదా శ్లోకం. ఇచ్ఛ అనే దానికి భాష్యం చెప్తున్నారు. యత్ జాతీయం సుఖహేతుం అర్థం ఉపలబ్ధవాన్. ఏదైతే జాతీయం అంటే ఇక్కడ వస్తువు, ఏదైతే ఏ విషయంలో వస్తువు సుఖానికి కారణమవుతుందో, ఏదైతే మొట్టమొదట ఏ వస్తువు అయితే ఏ విషయంలో సుఖానికి కారణము అని అనుభవానికి వస్తుందో దానిని అదే జాతి అని ఇక్కడ అర్థం. అదే జాతి పూర్వం పునః అంటే ఏ విషయంలో సుఖానికి కారణాన్ని చూచాడో, ఏ విషయంలో ఏ రకమైన విషయంలో శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం అనే ఏ విషయాల్లో సుఖాన్ని చూశాడో, ఆ సుఖానికి కారణాన్ని చూశాడో అని. శబ్దస్పర్శ రూపరస గంధాదులైన విషయాల్లో దాని కారణాన్ని చూశాడో, పూర్వం మరల ఆ విషయంలో సుఖహేతువుని చూచినప్పుడు అలా గ్రహిస్తున్న దాన్ని ఇచ్ఛా సుఖహేతువు అని అంటారు. అంటే పూర్వం ఎప్పుడో ఒక వస్తువును చూసాం, ఆ వస్తువు విషయంలో దాన్ని బాగా అనుభవించాం పూర్వం. ఆ అనుభవించిన వస్తువు తర్వాత అది దూరమైంది. కొన్నాళ్ళ తర్వాత అదే విషయం మళ్ళా తారసపడినప్పుడు అప్పుడు అనుభవించిన ఆ సుఖము ఏదైతే ఉందో ఆ సుఖం బుద్ధికి స్మృతికి వచ్చింది. స్మృతికి రాగానే ఆ విషయంలో ఆ స్మృతి రాగానే ఆనందము, ఒక్కసారి జ్ఞాపకం రాగానే దాని యందు కలిగిన అంతఃకరణ వృత్తి ఏదైతే ఉందో అది ఇచ్ఛ, అది మళ్ళా కావాలని ఇచ్ఛ అని. పునః తజ్జాతీయం ఉపలభమాన తత్ ఆదాతం ఇచ్చతి, ఇచ్ఛ అని చెప్పబడుతుంది అని. అర్థమైందా? సుఖహేతు ఇది సా ఇయం ఇచ్ఛ. ఇది అంతఃకరణ ధర్మము. ఈ సుఖము కారణం ఎవరు? అంతఃకరణ. అంతే కదా. ఏ విషయాన్ని పూర్వం అనుభవించామో అనుభవించే ఆ ఆనందము వృత్తి అంతఃకరణలో ఉంది, విషయం పోయింది. తర్వాత కొంతకాలం తర్వాత ఎప్పుడో మళ్ళా విషయం తారసపడింది. అప్పుడు కలిగిన ఆనందం స్మృతి రూపకంగా ఆ అంతఃకరణలో ఉంది కాబట్టి ఆ వృత్తి రూపకంగా స్మృతి రూపకంగా ఆ ఇచ్చ గుర్తొచ్చింది, ఆనందం గుర్తొచ్చింది. ఆ ఆనందం గుర్తు రాగానే ఆ వస్తువు కావాలి, అది మళ్ళీ అనుభవించాలి అనే కలిగేది ఏదైతే ఉందో అది ఇచ్ఛ, అది అంతఃకరణ వృత్తి. సుఖహేతు హితి సా ఇయం ఇచ్ఛ అంతఃకరణ ధర్మ. ఇది అంతఃకరణ ధర్మము, ఇది సుఖానికి కారణము. ఈ అంతఃకరణ అందులో ఇచ్ఛ, సుఖము దుఃఖం అంతా అంతఃకరణ ధర్మాలు కదా, దాన్ని ఇచ్ఛ అని అంటారు. జ్ఞేయత్వాత్ క్షేత్రం. ఈ అంతఃకరణ వృత్తి ఇచ్ఛ అనేది అది కూడా జ్ఞేయమే కాబట్టి జ్ఞాత అయిన క్షేత్రజ్ఞుడిది కాదది, అది అంతఃకరణ వృత్తి. అంతఃకరణ క్షేత్రజ్ఞుడికి అది జ్ఞేయమై ఉన్నది కాబట్టి, తెలియబడేది కాబట్టి, తెలుసుకునేవాడైన క్షేత్రజ్ఞుడికి అది విషయము, అది లేదు, అది విషయంగా ఉంది. ఆ విషయమైన అంతఃకరణ ధర్మమే కానీ క్షేత్రం యొక్క ధర్మమే కానీ క్షేత్రజ్ఞుడి యొక్క ధర్మము కాదు అని. జ్ఞేయత్వాత్ క్షేత్రం, ఇది క్షేత్రమే. అందులో విషయము అవ్వడం చేత ఇది క్షేత్రమే అన్నాం. ఇచ్చ మనకు విషయం అవుతుంది కదా, అనుభవించినప్పుడు అది మనం అయిపోయినట్టుగా తాదాత్మ్యం చెందుతాము. అనుభవించకముందు అది విషయంగా కావాలి అంటాం. కావాలి అన్నప్పుడు విషయంగా ఉంటుంది, వద్దు అన్నప్పుడు విషయంగా ఉంటుంది, అనుభవించిన తర్వాత విషయంగానే తెలియబడుతుంది. అనుభవిస్తున్న సమకాలంలో తాదాత్మ్యంలో నేనైపోతుంది, అంత తాదాత్మ్యం నేనైపోతుంది. అందువల్ల తాదాత్మ్యం చెంది అనుభవిస్తున్న సమకాలంలో ఏ నేనుగా అయిపోతుందో అది అబద్ధం. అది కేవలం తాదాత్మ్యం చేత కలిగే అది విషయ సుఖం.
అంతేగాని క్షేత్రజ్ఞుడి యొక్క సుఖము కాదు, అంతఃకరణ ఆ రకంగా మైమరిపిస్తుంది అని, ఆ రకంగా మైమరిపిస్తుంది. అందువల్ల ఏది జ్ఞేయమో ఏది విషయమో అది జ్ఞాతి యొక్క ధర్మము కాదు అనేది ఫండమెంటల్. ఏదైతే జ్ఞేయమో ఏదైతే విషయమో అది తెలుసుకునేవాడి అంటే జ్ఞాత యొక్క ధర్మము కాదు అని న్యాయం చేత ఇక్కడ చెప్పిన అంతఃకరణ ధర్మాలు ఏవేవి క్షేత్రజ్ఞుడికి ఏవేవి ఉన్నాయో అవన్నీ క్షేత్రజ్ఞుడి ధర్మము కాదని తెలుసుకోవాలి. ఈ న్యాయం అమలుంచే భాష్యకారులు రెండో శ్లోకం యొక్క చర్చలో క్షేత్రజ్ఞుడు రెండో శ్లోకంలో చర్చలో క్షేత్రజ్ఞుడిని నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడని చూపించాడు. ఇది గుర్తుంచుకునే రాబోయే దాంట్లో ఈ శ్లోకంలో ఇది వస్తుందనే అని నిత్యశుద్ధుడు నిత్యబుద్ధుడు నిత్యముక్తుడు అని చెప్పాడు. అంటే నిత్యశుద్ధుడు అంటే ఇచ్ఛాది యొక్క ఆ వృత్తులతో అంటు లేనివాడు ఎప్పుడు శుద్ధుడు అని అక్కడ చూపించాడు. ఇలాగే ద్వేషం, నెక్స్ట్ ద్వేషం గురించి చెప్తున్నాడు. తథా ద్వేషో అలాగే ద్వేషము. ఏమిటి ద్వేషం యొక్క స్వరూపము? ఇచ్చ యొక్క స్వరూపం అర్థమైందా? ఇంకా ద్వేషం యొక్క స్వరూపం ఏమిటి? యజ్జాతీయం అర్థం దుఃఖహేతుత్వేన అనుభూతవాన్ పునః తజ్జాతీయం ఉపలభమానః తం ద్వేష్టి సహ అయం ద్వేషో జ్ఞేయత్వాత్ క్షేత్రం ఏవా. ఆ రకంగానే ద్వేషం. యజ్జాతీయం అంటే ఏ విశేష విషయములోనూ ఉన్న వస్తువు, విశేషంగా కనిపించే వస్తువు ఏదైతే ఉందో, విశేషంగా కనిపించే విషయం ఏదైతే ఉందో, వస్తువు అంటే విశేషంగా కనిపించే విషయం ఏదైతే ఉందో ఆ విషయంలోని దుఃఖానికి కారణమని ఏదైతే హేతుత్వేన దుఃఖానికి కారణమని అనుభూతవాన్ ఎవడైతే అనుభవించాడో పునః మరలా తత్ జాతీయం ఉపలభమాన ఆ విషయం మళ్ళా చూసినప్పుడు తం ద్వేష్టి దాన్ని ద్వేషిస్తాడు కదా. సహా అయం ద్వేషో జ్ఞేయత్వ క్షేత్రం ఏవా. అలాంటిది ఏదైతే ఉందో అది కూడా ఆ ద్వేషం కూడా విషయంగా ఉండడంచే క్షేత్రమే. లోకంలో ఏదైనా విషయంలోని ఎప్పుడో మనకు ఒక దుఃఖం కలిగింది అనుకోండి ఒక విషయం వల్ల, అంటే మనకు అన్నీ రావాలి, మనకు ఎన్నో ఉంటాయి. అందులో ఒక వ్యక్తిని చూస్తే కోపంగా ఉంటుంది, ఒక వ్యక్తిని చూస్తే ప్రేమ వస్తుంది. ఆ వ్యక్తి ఎప్పుడో కనిపిస్తే ఆ పాత చిన్ననాటి గుర్తు అన్నీ వచ్చి వాడు ఈరోజు నా దగ్గర పడుకోవాలి, మీ ఇద్దరు వాళ్ళు రాత్రి అంతా మాట్లాడుకోవాలి, ఆ విషయాన్ని అంతా తెలుసుకోవాలి, పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకోవాలని ఇచ్చా. వ్యక్తి అవ్వచ్చు, విషయం అవ్వచ్చు, శబ్దము స్పర్శ రూపము రసము గంధము, లేకపోతే ఏదో వస్తువు అవ్వచ్చు, ఆ ఇచ్చా. ద్వేషం కూడా అలాగే ఉంటుంది. ఇష్టం లేని వ్యక్తి వల్ల ఎప్పుడైనా తారసపడ్డాడు అనుకోండి, ఆ వ్యక్తి అప్పుడు కలిగిన అనుభవం ఏదైతే ఉందో వాడితో కలిగిన దుఃఖ అనుభవం, ఆ దుఃఖానికి కారణమనే అనుభవం ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి తారసబడిన, ఆ వస్తువు తారసబడిన, లేకపోతే ఆ విషయం తారసబడిన అది అనుభవించి ఉంటాడు కదా. ఏదైతే అనుభవించి ఉంటాడో పునః మరలా అది మళ్ళా విషయంగా మళ్ళా వ్యక్తమైందనుకోండి, ఆ వ్యక్తి మళ్ళీ కనిపించడము, ఆ వస్తువు కనిపించడము, ఆ విషయము లేకపోతే కనిపించడము అయిందనుకోండి, అప్పుడు వాడు ద్వేషిస్తాడు కదా దాన్ని. ఇవాళ తప్పు నువ్వు పొద్దున్న నిన్ను చూసిన దరిద్రం పెట్టిందిరా బాబు, ఆ రోజు నేను మర్చిపోలేను, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలో తెలియదు అని అంత ద్వేషంగా వెర్రిగా అయిపోతాం కదా. ఆ ద్వేషం ఏదైతే ఉందో అట్టి ద్వేషం కూడా ఇక్కడ జ్ఞేయమే. జ్ఞేయం అంటే విషయమే, ఆ విషయమే అవి ఉండడం చేత అది కూడా క్షేత్రమే, అది కూడా క్షేత్రమే. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అలా ఉండిపోవాలంటారు. ఒక శంకరాచార్యులు అలా ఉండలేదు. అన్ని విషయాలు క్షేత్రము, స్వరూపమైన నేను క్షేత్రజ్ఞుడిని. క్షేత్రము తోచిన సమకాలంలో క్షేత్రజ్ఞుడిగా ఉన్నాను, క్షేత్రము తోచని సమకాలంలో క్షేత్రజ్ఞుని కాదు, కేవలం జ్ఞాస్వరూపుణ్ణి అని శంకరాచార్యులు ఉన్నారు. అందుకే అందరికీ
వేదాంతం అంటే తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. వేదాంతం తెలుసుకున్నవాడు మాట్లాడకూడదు, కదలకూడదు, అన్నం తినకూడదు, బట్ట కట్టకూడదు, గడ్డాలు తీయకూడదు, నియమాలు నిష్టలు ఆచారాలు ఉండకూడదు. క్షేత్రధర్మం క్షేత్రం చేస్తూ ఉంటుంది. క్షేత్రం తెలుసుకునే క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఏ ధర్మము లేదు. వాడు అన్ని ధర్మాలని దాటినవాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య ఆ క్షేత్రజ్ఞుడు, ఆ స్వరూపమే ఉన్నవాడు. చూడండి శంకరాచార్యులు ఎంత బాగా ఇక్కడ ద్వేషాన్ని చూపించాడు, ఆ రకంగా ఇచ్ఛ దానిని చూపించాడు. నెక్స్ట్ తదా సుఖం అనుకూలం ప్రసన్నం సత్వాత్మకం జ్ఞేయత్వాత్ క్షేత్రమేవా. ఇచ్ఛ చెప్పాడు, ద్వేషం చెప్పాడు, సుఖం దాని గురించి చెప్తున్నాడు. అలాగే తథా అలాగే సుఖం. సుఖం అంటే ఏమిటి మన దృష్టిలో? అనుభవించడం తప్ప సుఖాన్ని వర్ణించడం తెలియదు మనకి. తీయగా ఉంది, నోటికి బాగుంది, వినడానికి బాగుంది, చూడడానికి బాగుంది అని అలాగంటాం. అవి చూడండి సుఖంగా ఉంది అంటాం. సుఖాన్ని ఎలా వర్ణించాలో మనకు తెలియదు. భగవత్పాదులు చెప్తారు, సుఖం అంటే అనుకూలం ప్రసన్నం సత్వాత్మకం జ్ఞేయత్వాత్ క్షేత్రమేవ. ఏదైతే అనుకూలమైనది, ప్రసన్నమైనది, అలాంటిది అంతఃకరణ రూపమైన అనుభవం ఏదైతే ఉంటుందో అది అనుకూలమైనది, ప్రసన్నమైనది. వాళ్ళ పొద్దున్న తైత్రీలో చెప్పుకున్నాం, శుభకర్మలు చేయడం చేత సుఖం పుడుతుంది, అది విషయ సుఖము. ఆ బ్రహ్మము యొక్క ఆనందమే శుభకర్మలు చేయడం చేత, ఆ శుభకర్మల వలన కలిగిన అంతఃకరణ కొంచెం అంతర్ముఖి చెంది ఉండడం చేత దాని వలన కలిగే ఆనందము ఆ బ్రహ్మానందం యొక్క రసాన్ని బుచ్చుకుని ఉంది కాబట్టి అది విషయ సుఖంగా అనుభవిస్తుంది, అంటే వృత్తితో అనుభవిస్తుంది. బ్రహ్మానందము వృత్తితో ఉండదు, విషయ సుఖము వృత్తులతో కూడుకుని ఉంటుంది. వృత్తులతో కూడుకున్న విషయ సుఖము క్షణికమైనది. అదే కదా చెప్పాడు, వృత్తులతో కూడుకున్న విషయ సుఖము క్షణికమైనది. వృత్తులతో కూడుకున్న విషయ సుఖం ఎలా ఉంటుంది? ప్రియముగా, మోదముగా, ప్రమోదముగా ఉంటుంది 3 రకాలుగా. ఆ ప్రియము, మోదము, ప్రమోదం అనే సుఖము అది వృత్తులతో కూడుకుని ఉంటుంది. ఆ వృత్తులతో కూడుకున్న సుఖము అది పరిచ్ఛిన్నమైనది కాబట్టి క్షణికమైనది. బ్రహ్మము యొక్క ఆనందము ఆనందం పరం బ్రహ్మ. ఆ పరమానందం ఏదైతే ఉందో ఆ బ్రహ్మము యొక్క ఆనందము అది వృత్తులతో కూడుకుని ఉండదు, అది వృత్తులకి సాక్షిగా ఉన్నది. ఏ వృత్తులు దానిని గ్రహించలేనిది, ఏ వృత్తులు దానిని తాకలేనిది, వృత్తులకి తెలియబడనిది. ఎప్పుడు వృత్తులు ఉంటాయో అది అంతఃకరణ అయి ఉంటుంది, అంతఃకరణకి తెలియబడనిది, అది పరమానందమై ఉన్నది. ఆ ఆనందము ఎలా తెలియబడుతుంది? జ్ఞానులు ఎలా అనుభవిస్తారు? వృత్తులతో అనుభవించరు, వృత్తులతో అనుభవించరు. అంతఃకరణ వృత్తులతో కూడుకుని ఉంటుంది. ఆ అంతఃకరణ పెట్టుకొని అజ్ఞానులు శుభకర్మలు చేసి శుభకర్మల యొక్క పుణ్య ఫలము చేత ఆ విషయానందం అనే సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. విషయానందం అనే సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. విషయానందం ఎంత లోతుగా ఎంతవరకు ఉన్నది? ప్రజాపతి వరకు విషయానందమే, ప్రజాపతి వరకు, హిరణ్యగర్భుడి వరకు విషయానందమే. అంత పెద్దగా వెళ్ళినా అది విషయానందంతో సమానం, అది క్షణికమైనది. శుభకర్మలు చేసేవాడు అంతవరకు సుఖాలు అనుభవిస్తాడు. ఇదంతా అంతఃకరణ వృత్తులే. అలాంటి అంతఃకరణాన్ని ఈ రకంగా జ్ఞాని దూరం చేశాడు. అంతఃకరణాన్ని విశ్లేషించుకున్నాడు. అంతఃకరణ విశ్లేషించుకోనింత వరకు అజ్ఞాని అంతఃకరణతోటే సుఖం కలుగుతుంది అనుకుంటాడు. అంతఃకరణతో కూడుకొని యజ్ఞయాగాది క్రతువులు కర్మలు చేస్తాడు. అంతఃకరణతో చేసుకుని నేను కర్తని అంటాడు. అంతఃకరణతో ఉండి నేను భోక్తని అంటాడు.
కర్తృత్వము భోక్తృత్వము అంతఃకరణ అనే ఇన్స్ట్రుమెంట్ని పెట్టుకుని కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ అంతఃకరణ శుభకర్మలు చేసినప్పుడు ప్రజాపతి ఆనంద, అంతవరకు ఆనందాన్ని పొందినా అది విషయానందమే, వృత్తి ఆనందమే. జ్ఞానం అంతఃకరణ యొక్క స్వరూపాన్ని ఇలాగా వివేకం చేసేస్తున్నాడు. అంతఃకరణలో కలిగే ఇచ్ఛ ఏదైతే ఉందో అది క్షేత్రం. అంతఃకరణలో కలిగే ద్వేషము ఏదైతే ఉందో అది క్షేత్రం. ఇచ్ఛ అంటే ఎంతవరకు ఇచ్ఛ? మనకి చిన్నది ఏదో శంకరాచార్యులు చెప్పారు. ఇచ్ఛ అంటే ప్రజాపతి లోకము వరకు కలిగే అగ్నిహోత్రుడికి కలిగే ఇచ్ఛ కోరిక ఉందో అంతవరకు తీసుకోవాలి ఇచ్ఛ. విషయము అంటే బాహ్యమైన శబ్దము స్పర్శ రూపము రసము గంధమనే కాదు. ఒక అగ్నిహోత్రుడు పొందే స్వర్గాది లోకాల గురించి చేసే అగ్నిహోత్రాది కర్మలు ఎంతవరకు ఇచ్ఛ కలిగి ఉంటాడో ఆ ప్రజాపతి వరకు అంతవరకు తీసుకున్న ఇచ్ఛ అది అంతఃకరణ వృత్తియే. ఆ ఇచ్ఛ చేత అది విషయానందమే దొరుకుతుంది, అది క్షేత్రం. దేశము కూడా అంతే. అతల వితల సుతల తలాతలాది లోకాలతో కూడుకున్న నరకాది లోకాలు ఎందు ఎంత అగ్నిహోత్రుడు ద్వేషంగా ఉంటాడో ఇందాక చెప్పింది నేను లౌకికంగా, ఇప్పుడు వైదికంగా. అలాంటి లోకాలు పాపలోకాలు ఎలాంటివి ఉన్నాయో అంత ద్వేషంతో ఉంటాడో ఆ ద్వేషమనే వృత్తి కూడా అంతఃకరణ వృత్తియే, అది కూడా క్షేత్రమే. శుభమే కాదు అశుభము కూడా అక్కడ అంతఃకరణ వృత్తియే, అది క్షేత్రమే చెప్పాడు. మరి శుభకర్మల చేత కలిగే సుఖము ఎలాంటిది అంటే అక్కడ చెప్పాడు ఏమని? అనుకూలం ప్రసన్నం. అనుకూలమైనది ప్రసన్నమైనది. ఆ విషయ సుఖం శుభకర్మల చేత వచ్చే సుఖము ఒక విషయం వల్ల వచ్చే సుఖము లౌకికుడికి అయితే శుభకర్మల వల్ల వచ్చే సుఖము వైదికుడికి. మొత్తానికి రెండు సుఖాలు కలిగినప్పుడు అనుకూలంగా ఉంటుంది ఆ సుఖం. సుఖం అన్నది మనకు అనుకూలంగా ఉంటుంది, మనకి నచ్చినట్టుగా ఉంటుంది ఆ సుఖం. ఆ సుఖం ఇంకొకరికి ద్వేషంగా మారచ్చు. ఒక అరటిపండు ఒకరికి అసహ్యంగా ఉండొచ్చు, ఆ అరటిపండు ఇంకొకరికి చాలా ఇష్టంగా ఉండొచ్చు, అది సుఖాన్ని కలిగించవచ్చు, దానితో తన్మయత్వం అయిపోవచ్చు. అరటిపండు యొక్క రసాన్ని నెమ్మదిగా చప్పరిస్తూ ఉంటే అద్భుతంగా ఉండొచ్చు. ఆ సుఖం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక వస్తువు ఎందు అదే ద్వేషం ఉండొచ్చు, ఇంకో వస్తువు ఎందు రాగం ఉండొచ్చు. ఆ రకంగా ఇక్కడ అనుకూలమైనది సుఖము, అలాగే ప్రసన్నమైనది ప్రసన్నమై ఉంటుంది. ఆ సమకాలంలో మనకి ప్రసన్నంగా అంటే మనకి అనుకూలంగా ఉంటుంది, మనం చెప్పు చేతుల్లో ఉంటుంది ఆ సుఖం. అంటే అంత ప్రేమపూర్వకంగా ఆ సుఖాన్ని మనని మైమరిపించేస్తుంది. అలాంటి సుఖం ఏదైతే ఉందో అది కూడా అంతఃకరణ రూపమైన అది అనుభవం. అది కూడా అనుకూలం ప్రసన్నం సత్వాత్మకమైనది. అందువల్ల అది అనుకూల రూపమైనది. ఇది ఈ అనుభవము. అందువల్ల ఇది కూడా జ్ఞేయత్వాత్, విషయమే. జ్ఞేయమే అంటే విషయము కాబట్టి క్షేత్రం ఏవా, అది కూడా క్షేత్రమే అని. ఎందుకు ఇంతలాగా వివరించారు శంకరాచార్యులు? అరే సుఖాన్ని వదిలేయాలరా, సుఖం దుఃఖం రెండు తీసేయాలరా. వేదాంతం అది. ఇప్పుడు సుఖాన్ని తీసేయాలి, దుఃఖాన్ని తీసేయాలి. ఏం తీస్తే సుఖం అనే స్వరూపం, సుఖం అనే ఆ యొక్క రూపం, ఆ అనుభవం, దాన్ని ట్రేస్ అవుట్ చేసి దాని యొక్క తత్వం ఎలా ఉంటుందో తెలియకుండా సుఖాన్ని ఎలా తీస్తావు? సుఖాన్ని తీయడం కుదురుతుందా? అంతఃకరణకి సుఖము దుఃఖము అనేది ధర్మం. దాని ధర్మాన్ని మనం తీయలేం. ధర్మము అంటే దాని స్వరూపం, అది దాని ధర్మాన్ని మనం తీయలేం. సుఖము దుఃఖము దాని ధర్మాన్ని తీయలేం. ఇది సుఖము అంతఃకరణది అని తెలుసుకోవడమే విషయంగా ఉన్నది, అంతఃకరణది, అది క్షేత్రము అని తెలుసుకోవడమే సుఖాన్ని వదిలిపెట్టడం. అంతేగాని సుఖపడకూడదని కాదు, దుఃఖించాలని కాదు, అలాగే దుఃఖం చెందాలని కాదు, సుఖం పొందకూడదని కాదు. సుఖము దుఃఖము రెండు క్షేత్రధర్మము అని చక్కగా తెలుసుకుంటే చాలు. సుఖంతో పొంగిపోడు, దుఃఖంతో కుంగిపోడు, రెండు క్షేత్రంగా చూస్తాడు.
అందువల్ల అది అంతఃకరణ ధర్మం, దాన్ని ఎవడు తీయగలడు? ఆత్మ యొక్క స్వరూపం నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావాన్ని, ఆ స్వభావాన్ని ఎలా పోగొట్టలేము, అంతఃకరణ యొక్క ధర్మాన్ని కూడా పోగొట్టలేము. అంతఃకరణకు ఉన్న గుణాలు తెలుసుకుని, అది క్షేత్రమని తెలుసుకుని దాని యందు తాదాత్మ్యం చెందకుండా ఉండడమే ఇక్కడ జ్ఞాని యొక్క లక్షణం. అవి ఉండనే ఉండవని కాదు. రమణ మహర్షిని అడిగారు, మీకు ఎప్పుడైనా కళలు వస్తూ ఉంటాయా అని పెద్ద నవ్వు నవ్వి, నాకు చాలా కళలు వస్తూ ఉంటాయి అన్నాడు. విన్నవాడు అజ్ఞానం అనుకోండి, ఈయనకి కళలు ఉన్నాయి కాబట్టి ఈయనేం జ్ఞానం అనుకుంటాడు. కళలు రావడం, మేలుకోవడం, నిద్రపోవడం అనేది శరీర ధర్మం, అంతఃకరణ యొక్క ధర్మం. అది వాసనలతో కళలు పొందడం. ధర్మాన్ని ఎవరు తీయలేరు, అంతే కదా. ధర్మిని ఆశ్రయించి ధర్మం ఉంటుంది. ధర్మి అంటే ఎవరు? జీవుడిని ఆశ్రయించి ధర్మం ఉంటుంది. ఆయన జ్ఞాని, నేను జీవుని కాదనుకున్నాడు, కానీ అంతక్కడ మాత్రం నేను జీవుని అనుకుని అది కళలు పొందుతూనే ఉంటుంది. దాని ధర్మం అది. బోధ అంతఃకరణకి కాదు కదా. బోధ ఎవరికి? జ్ఞానం కలిగిన తర్వాత బోధ ఎవరికీ కాదు. అంతవరకు అంతఃకరణ చెప్పాము, అంతఃకరణ తీసాం, ఆ బుద్ధిని కూడా తీసాం. అప్పుడు బుద్ధి ఆత్మ అయిపోదు. బుద్ధి విషయంగా ఉంటుంది, ఆత్మచేత బుద్ధి చూడబడుతుంది. జ్ఞానినే ఆ జ్ఞానస్వరూపమైన సాక్షి స్వరూపం చేత బుద్ధి చూడబడుతుంది, అంతే కదా. అందువల్ల ఈ రకంగా తెలుసుకుని వదిలిపెట్టడమే ఇక్కడ క్షేత్రధర్మమై ఉన్నది. అర్థమవుతుందా? క్షేత్రమై ఉన్నది అని. దుఃఖం ప్రతికూలాత్మకం జ్ఞేయత్వం తదపి క్షేత్రం. దుఃఖం అంటే ప్రతికూలాత్మకం, ప్రతికూలమైనది అంటే అనుకూలమైనది కాదు. సుఖం అనుకూలం ప్రసన్నాత్మకం, దుఃఖం ప్రతికూలాత్మకం, ప్రతికూలమైనది. ఇది క్షేత్రమే, ఇది జ్ఞేయం. జ్ఞేయత్వాత్, ప్రతికూలమైనది కాబట్టి ఇది కూడా జ్ఞేయమే అవడం చేత, విషయమే అవడం చేత తదపి క్షేత్రం, ఇది కూడా క్షేత్రమే, ఇది కూడా క్షేత్రమే, ప్రతికూలమైనది క్షేత్రమే అని ఇంతవరకు చెప్పాడు. దుఃఖం ఇందాక చెప్పుకున్నాం కదా. అందువల్ల ఇక్కడ ఈ నాలుగిటిని కొంచెం వివరించాలంటే, ఇచ్ఛాదులు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మగుణాలని చెప్పే వైశేషికులు ఒక అనుభవాన్ని వదిలారు. ఇచ్ఛాదులు ఆత్మగుణాలని చెప్పారు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఏ రోజు కారేజే పాత రోత కొత్త వింతగా వినకండి. ఇప్పుడు కొత్తది కదా, పాత పాఠం యొక్క ఫ్లో మీ మనసులో వెళ్ళినప్పుడే ఈ పాఠం అర్థమవుతుంది. క్షేత్రం అన్నా క్షేత్రజ్ఞుడన్నా ఒకటే అర్థం. క్షేత్రజ్ఞుడన్నా ఆత్మన్నా ఒకటే అర్థం. క్షేత్రజ్ఞుడన్నా ఆత్మన్నా ఒకటే అర్థం. క్షేత్రాన్ని బట్టి క్షేత్రజ్ఞుడు అనిపించుకున్నాడు. నిజంగా అది ఆత్మ అన్నమాట. ఆ ఆత్మ ఇచ్ఛాదులు ఈ ఆత్మగుణాలని చెప్పే వైశేషికులు ఒక అనుభవాన్ని వదిలిపెట్టారు. ఇచ్ఛ, ద్వేషము, ఇచ్ఛాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు విషయాలు అవుతున్నాయి. ఆ అనుభవాన్ని వదిలిపెట్టారు. ఇచ్ఛాదులు ఆత్మగుణాలని వైశేషికులు చెబుతున్నారు, కానీ వాళ్ళు ఒకనొక అనుభవాన్ని వదిలిపెట్టారు. ఏంటంటే జాగ్రత్తగా విచారిస్తే, ఇంతవరకు మనం విచారించాం కదా, ఆ వివేకం చేత విచారించినప్పుడు ఇచ్ఛా, ద్వేషం మొదలగువన్నీ మనకి విషయాలుగా అవుతున్నాయి. ఏది విషయమో అది జ్ఞేయము. ఏది జ్ఞేయం చెప్తున్నామో ఆ చెప్పే అనుభవం జ్ఞాత. మనం తెలుసుకున్న విషయాలు మన ధర్మం ఎలా అవుతాయి? మనం తెలుసుకున్న విషయాలు మన ధర్మం కాదు కదా. తెలుసుకునేవాడికి తెలియబడేది విషయం, తెలియబడేదే తెలుసుకునేవాడే. తెలుసుకున్నవాడు తెలియబడేవాడు అయిపోడు, తెలియబడేది తెలుసుకున్నది అయిపోదు. అందువల్ల ఇక్కడ తెలుసుకున్న విషయాలు మన ధర్మం ఎలా అవుతాయి? కుండ చూస్తున్న కుమ్మరి యందు చూడబడుతున్న కుండ యొక్క ధర్మాలు ఉండవు కదా. కుండని చూస్తున్న కుమ్మరివాడు
కుండని చూస్తున్న కుమ్మరివాడు కుండ యొక్క ధర్మాలు కుమ్మరి మంది పడతాయా? పడవు కదా. కుమ్మరి యొక్క చైతన్యం కుండలోకి వస్తుందా? రాదు కదా. కుండను తయారు చేస్తున్నాడు, తయారు చేస్తుంటే తయారు చేసేవాడు చైతన్య పురుషుడు. చైతన్య పురుషుడైన ఆ కుమ్మరి యొక్క చైతన్యం ఆ కుండలో ప్రవేశిస్తుందా? కుండ దృష్టితో చూస్తే కుమ్మరివాడు సత్పదార్థము. ఈ సత్పదార్థం కుండలో చేరుతుందా? అలాగే కుమ్మరివాడి యొక్క ఈ కుండ దృష్టితో చూస్తే కుమ్మరివాడు సుఖ పదార్థము. ఈ సుఖము కుండలో చేరుతుందా? వీడిలో చైతన్యం అది చేరదు. కుండని తయారు చేసేవాడు కుండ తయారవుతున్నప్పటికీ అది జడమే. ఈ గుణాలు కుమ్మరి యొక్క గుణాలు అందులో ఎలా చేరవు? కుమ్మరి కుండని చూస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో కుండ యొక్క గుణాలు కూడా వాడిలో చేరవు. అంతే కదా. కుండ యొక్క గుణాలు కూడా వాళ్ళు చేరవు. అందువల్ల మనకు ఒక విషయంలో ఇచ్చ కొత్తగా పుట్టిందనుకోండి, ఇచ్చ కోరిక కొత్తగా పుట్టిందనుకోండి, ఆ తర్వాత ఇచ్చ పూర్తయిన తర్వాత లేక విషయమే దోషంతో కూడినది అది మనకి తెలిసినప్పుడు ఇచ్చ తొలగిపోతుంది. ఇచ్చ మనకి పూర్తయిన తర్వాత, ఇచ్చ కోరిక పూర్తయిన తర్వాత, ఆ అనుభవించేసిన తర్వాత ఆ విషయంలో దోషం ఉందని తెలుసుకొని ఆ ఇచ్చ తొలగిపోతుంది. కొంతమందికి ఆ ఇచ్చ రాగంగా ఉండిపోతుంది. కొంతమందికి అనుభవించిన తర్వాత ఆ ఇచ్చ ఇందులోని విషయం లేదు, ఇది మనని పతనం చేస్తుంది అని తెలుసుకొని ఆ ఇచ్చని మనము ఇది ప్రమాదకరమైందని ఆ ఇచ్చ తెలుసుకున్న తర్వాత తొలగిపోతుంది. కొంతమందికి ఆ ఇచ్చ రాగంగా మారిపోతుంది. రాగంగా మారినప్పుడు ఆ ఇచ్చ మళ్ళా పొందాలని ఆ వ్యావృత్తితో ఉంటుంది. ఆ వస్తువు మళ్ళీ తారసపడినప్పుడు అనుభవించాలి ఇచ్చ కలిగి ఉంటుంది. ఆ ఇచ్చ కలగడము తొలగిపోవడము రెండు అంతఃకరణ వృత్తే. ఇచ్చ వచ్చేది, ఉండేది, పోయేది అన్నీ మనకు తెలుస్తుంది. ఇచ్చ రావడము తెలుసు, ఉండడము తెలుసు, ఇచ్చ తొలగిపోవడము తెలుసు. మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి ఒక వస్తువు మీద కోరిక ఇచ్చ కలిగింది అంటే అది కలగడమే మహా తప్పు. కలిగింది అంటే అది తీరకపోతే ఆగదు ఆ వృత్తి. తీర్చుకున్న సమకాలంలో కానీ తీర్చుకున్న తర్వాత కానీ అది మనకి ప్రతికూలం అవుతున్నది అంటే తొలగించుకుంటాం. బాగుంది ఆ సుఖము అని అనిపించింది ఆ వృత్తి, ఆ సుఖం మాత్రం మళ్ళా కావాలి అని మళ్ళా పదే కోరుతూ ఉంటుంది. దాని గురించి వెయిట్ చేస్తుంది. దొరికిన తర్వాత ఆ ఇచ్చ పూర్వవాసన తీసుకొచ్చి ఆ ఇచ్చని అనుభవిస్తుంది కదా, ఈ ఇచ్చని అనుభవిస్తుంది. ఇలా ఇచ్చ వచ్చేది, ఉండేది, తొలగిపోయేది ఇవన్నీ మనకు తెలుస్తుంది కదా. ద్వేషం కూడా ఇలాగే వస్తుంది, ఇలాగే పోతుంది. ద్వేషం కూడా ఇంతే. అందువల్ల మనకి కావలసిన విషయభోగం కలిగినప్పుడు మనకి సుఖం. ఆ విషయం సుఖం పొందినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ విషయ సుఖం పొందినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. ఆ విషయ సుఖం పొందకపోతే దుఃఖం కలుగుతుంది. ఆ విషయ సుఖం అనుభవిస్తున్నప్పుడు ఇంకా చివరికి వచ్చినప్పుడు కూడా దుఃఖంగా మారిపోతుంది. ఎందువల్ల? అమ్మో సుఖం అయిపోతున్నది అని అది దుఃఖంగా మారుతుంది. అయిపోతున్నదేమో అని టెన్షన్తో దుఃఖంగా మారుతుంది. ఒక చిన్న పిల్లవాడికి కూల్ డ్రింక్ ఇచ్చామనుకోండి, కూల్ డ్రింక్ నెమ్మదిగా తాగుతాడు చప్పరిస్తూ. ఆ కూల్ డ్రింక్ తాగుతున్నది అయిపోతున్నదేమో అని ఆ చిన్నపిల్లవాడికి అంటుంటాడు, ఇంకో కూల్ డ్రింక్ అని. ఆ విషయ సుఖం కదా. ఈ రకంగా విషయం పొందినప్పుడు సుఖంగా ఉంటుంది. విషయము ఆ అనుభవిస్తున్నప్పుడు అది అయిపోతున్న సమకాలంలో అయిపోతుంది దుఃఖంగా మారిపోతూ ఉంటుంది. విషయం పొందకపోయినా దుఃఖం ఉంటుంది. అవి కూడా వచ్చిపోయేవే. ఇవన్నీ వచ్చిపోవడం మనకు తెలుస్తున్నది కాబట్టి అవి జ్ఞేయాలు. అవి ఆత్మగుణాలు ఎలా అవుతాయి? అందువల్ల
ఈ అనుభవాన్ని వైశేషికులు వదిలిపెట్టారు. ఏదైతే ఇది ఫండమెంటల్ మాట, ఏదైతే జ్ఞేయమో విషయమో తెలియబడుతుందో అది జ్ఞాతకు వేరుగా ఉంటుంది. జ్ఞాత యొక్క గుణం కాదది, అది ఇంకొక దాని యొక్క అంతఃకరణ యొక్క గుణాలు అని ఈ రకంగా భగవత్పాదులు వారు అలాగే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. సంగాతః దేహేంద్రియాణం సంహతి తస్యాం అభివ్యక్త అంతఃకరణ వృత్తి తప్తే ఇవ లోహపిండే అగ్ని ఆత్మచైతన్య ఆభాసరూప రస విద్దా చేతన సాచ క్షేత్రం జ్ఞేయత్వాత్. అంతఃకరణ వదిలిపెట్టారు. ఇప్పుడు సంఘాతము అని తీసుకొస్తున్నారు. సంఘాతం అంటే ఏంటి? దేహేంద్రియాలు. అంతఃకరణకి దుఃఖము, ద్వేషము, ఇచ్ఛ, సుఖము ఇవన్నీ తీసుకొచ్చి చూపించారు. దాన్ని అనేక రకాలుగా మనం మలుచుకోవచ్చు. దాన్ని ఎన్నో రకాల వృత్తులుగా మారుస్తూ ఉంటాం. కుమ్మరివాడికి మట్టి దొరికింది అంటే ఎన్నెన్నో చేస్తుంటాడు. పిడతలు చేస్తుంటాడు, బాణలు చేస్తుంటాడు. అలాగే దీపావళి వచ్చిందంటే దీపావళి టైంలో దీపపు కుందులు లాంటివి అవి తయారు చేస్తాడు. దాంతో గుర్రాలు తయారు చేస్తూ ఉంటాడు, చిన్న చిన్న గుర్రాలు. అవి మట్టితో గుర్రాలు తయారు చేస్తూ ఉంటాడు, బొమ్మలు తయారు చేస్తుంటాడు. వాడికి మట్టి దొరకడమే కుమ్మరికి ఇది ఎన్నైనా తయారు చేసుకుంటాడు. అలాగే మనకి ఒక ఇచ్చ అనే సుఖం పుట్టడమే సరు. ఎన్నెన్నో ఇచ్చల కోరికలు ఎన్నెన్నో మనం ఊహించేసుకోవాలి మనకున్నవని. అలాగే దేశం దుఃఖం అంటే ఎన్నెన్నో ఊహించేసుకోవాలి. మన జీవితంలో ఎన్నో చూసామన్నీ, అవన్నీ కూడా జ్ఞేయం కింద తోసేయాలి. ఇదేదో మూడే శంకరాచార్యులు కాబట్టి ఇవే జ్ఞేయం, మిగతా అంతా నావి అని అనుకుంటే అన్నీ అంతఃకరణమే. మొత్తం అంతా అంతఃకరణమే అయిపోయింది. అంతఃకరణ ఇప్పుడు సంగాత దేహేంద్రియాలు. దేహేంద్రియాణం సంహతి. దేహేంద్రియాలు ఒకటికి